భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే శ్రీరామ శోభాయాత్రకు కోఆర్డినేషన్ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సిటీ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. శోభాయాత్ర జరిగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లో భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సిపి. శోభాయాత్ర జరిగే రూట్లో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ పరమైన సమస్యలు రాకుండా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శోభాయాత్రలో పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం, పార్టీల గుర్తులు ప్రదర్శించడం చేయొద్దన్నారు. దేశం గర్వించేలా ప్రతి ఒక్కరి సహకారంతో శ్రీరాముని శోభాయాత్ర సక్సెస్ చేయాలన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ శోభాయాత్రను జరుపుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా శ్రీరాముని శోభాయాత్ర జరుగుతుందన్నారు రామ శోభాయాత్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు భగవంతరావు. అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత శోభాయాత్రపై ప్రతి ఒక్కరిలో మరింత ఆసక్తి పెరిగిందన్నారు. దేశ ధర్మాన్ని కాపాడుకుంటూ శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవాలన్నారు భగవంతరావు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు భగవంతరావు. అందరు స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం ఏదైతే లిమిటెడ్ అలౌడ్ పర్మిటెడ్ డెసిబెల్స్ ప్రకారం మీరు డీజేలు పెట్టుకున్నా తర్వాత ఎందుకంటే ఆ ఫెస్టివ్ లుక్ రావాలంటే, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ రావాలంటే గానా బజానా అవసరం. నేను కూడా ఒప్పుకుంటాను. లేకపోతే సైలెంట్గా సాగితే అది ఫెస్టివ్ అపియరెన్స్ రాదు. ఖచ్చితంగా ఉండాల్సింది, ఆ ఉత్సాహం కనపడాలి. కానీ అది ఎక్కువ మోతాదు మించితే ఎవరికి మంచిది కాదనే ఉద్దేశం, ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దనేది. అన్నిటికీ మించి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం ఎలక్షన్ టైంలో ఉన్నాం ఇప్పుడు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు ఎలక్షన్ ఏ రోజైతే అనౌన్స్ అయిందో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇంకో 4-5 రోజుల్లో. సో అందుకే ఈ సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ శోభాయాత్రలో కానీ ఇంకా వేరే కార్యక్రమాల్లో కానీ మనకు పొలిటికల్ సింబల్స్ కనపడకూడదు, పొలిటికల్ స్పీచెస్ అనేది అసలు ఉండకూడదు. ఎటువంటి పొలిటికల్ స్పీచ్లు అనేది మనకు ఉండకుండా చూసుకోవాలనేది కండిషన్లో భాగంగా ప్రతి ఏ ప్రోగ్రామ్కైనా సరే, సిటీలో జరిగే ఏ ప్రోగ్రామ్కైనా అది ఫస్ట్ కండిషన్గా పెట్టి ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్. దాని ప్రకారం మేము అందరికీ కూడా అదే చేస్తున్నాం. సో రేపు మన శోభాయాత్రలో కూడా మీరు దయచేసి ఎటువంటి పొలిటికల్ స్పీచెస్కి తావివ్వకుండా కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ని, కాంట్రవర్షియల్ స్పీచ్లు ఇచ్చే వాళ్ళని మీరు అటువంటి వాళ్ళని పిలవకపోవడం మేలు. మీరు దయచేసి అది అలో చేయకండి అని. అట్లాగే ఎటువంటి పొలిటికల్ సింబల్స్ మీరు ఈ ఫ్లాగ్స్ మీద కానీ ఎటువంటి బ్యానర్స్ మీద కానీ లేకుండా చూడండి అని ప్రత్యేకమైన నా కోరిక. అట్లాగే స్టాచ్యూ సైజ్, హైట్ గురించి మాట్లాడాం మనం. అది కనుక మనం ఫాలో అయితే ఆ రూల్స్ మనకి ఎటువంటి అవాంతరాలు లేకుండా స్మూత్గా సాగే అవకాశం ఉంటుంది. సమ్మర్ కాబట్టి నార్మల్ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ చేయాలి ఎక్కువగా. అట్లాగే మనం ఫైనల్గా మై రిక్వెస్ట్ ఈస్ వీ విల్ ఆల్ వర్క్ టుగెదర్ to make this Shobha a big success like every year and to make this Shobha a role model for the entire country. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసిన తర్వాత దేశం మొత్తంలో కూడా చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది కనుక తమ తమ ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అత్యుత్సాహంతో జరుపుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు రామభక్తులందరూ కూడా. కనుక ఈ సంవత్సరం కూడా మనం ఈ యొక్క శోభాయాత్రను రామ మందిర నిర్మాణం దృష్టిలో పెట్టుకొని అత్యుత్సాహంగా ఎలాంటి కవ్వింపులకు దారి ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా మన భారత రాజ్యాంగంలో అన్ని మతాలను గౌరవిస్తాం కనుక మనము మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ఇతరులను కించపరిచే వక్రభాష్యం లేకుండా మనమందరం కూడా మన ధర్మ సంరక్షణ కొరకు, మన భారతీయ సంస్కృతి సంరక్షణ కొరకు, మన ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడానికి మనము ఇంతకుముందు పోలీస్ అధికారులు చెప్పారు, ఊరేగింపులో డీజే ముందు నృత్యాలు చేస్తారు. రామభక్తులుగా ఆధ్యాత్మిక భజనలతో నృత్యం చేయడంలో తప్పు లేదు. కానీ మన ధర్మాన్ని వేలెత్తి చూపేలాగా అసభ్యకరమైనటువంటి పాటలతో నృత్యం చేయడం సమంజసం కాదు. అది మన ధర్మాన్ని మనమే అగౌరవపరుచుకున్నట్టుంటుంది. కనుక అలాంటివి లేకుండా స్వధర్మ సంరక్షణార్థం, సంస్కృతి సంరక్షణార్థం, ఆధ్యాత్మికలను కాపాడుకునే దృష్టిలో అదే రకంగా రాబోయే తరానికి సక్రమమైనటువంటి మార్గంలో రాముడు పాలించిన కాలంలో ఏ విధంగా అయితే అందరూ సుఖంగా ఉన్నారో, సుఖ సంతోషాలతో ఉన్నారో, అలాంటి సుఖ సంతోషాలు మన ప్రభుత్వం మనకి ఇవ్వాలనే భావనతో ఈ ఉత్సవాన్ని